నమస్కారం, నేను నీలిమ. వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వామి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఏయూ హిందీ భవన్ లో అట్టహాసంగా జరిగిన డాక్టర్ ప్రయాగ మురళీ మోహన్ కృష్ణ గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ జాసి చలమేశ్వర్, పద్మ విభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. గాజువాకలో కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వార్డు పర్యటన. వార్డులలో నెలకొడి ఉన్న సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్ కి సూచన. నగరంలో అక్రమ రవాణాకు సిద్ధం చేసిన గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్న టూటాన్ పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన ఈస్ట్ ఏసీపీ కొండపల్లి లక్ష్మణమూర్తి. వివరాలకు వెళ్తే, సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ త్రినాథరావు ఆదేశాలతో ప్రోటోకాల్ ఏఈఓ వి రాంబాబు, పిఆర్ఓ నాయుడు, ప్రోటోకాల్ గుమస్తా సూర్యనారాయణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ ఆనంద్ కుమార్, పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు నా ద్వారా వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనం కావించి బేడా మండప ప్రదక్షిణ అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం చేయించారు. వేద పండితులచే వేద ఆశీర్వచనం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ఏఈఓ ఆనంద్ కుమార్ స్వామివారి ప్రసాదాలను స్వామివారి పటము బహుకరించారు. డాక్టర్ ప్రయాగ మురళీ మోహన్ కృష్ణ రచించిన గ్రంథ ఆవిష్కరణ సభ కార్యక్రమం శనివారం విశాఖ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ భవన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ జాసి చలమేశ్వర్, అనుగ్రహ భాషానంద స్వామి, పరిపూర్ణంద సరస్వతి, గౌరవ అతిథిగా సన్యాసిరాం హాజరవ్వగా కార్యక్రమానికి పద్మభూషణ్ సత్కార గ్రహీత సభాధ్యక్షులుగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వహించారు. సభా కార్యక్రమంలో ముఖ్య అతిథులు వారి అభిప్రాయాలను సభలో పంచుకొని తదనంతరం డాక్టర్ ప్రయాగ మురళీ మోహన్ కృష్ణ రచించిన గ్రంథ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు ముఖ్య అతిథులతో పాటుగా మహిళలు, విద్యార్థులు కూడా ఈ గ్రంథ ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. చూడటానికి వెళ్ళారు. వెళ్తే బెడ్రూమ్ అంటే అన్నాడు, ఇదేంటంటే ఇది వాష్రూమ్ అంటే అంటే టాయిలెట్ అన్నాడు. పడగంటిలో బాకీదుడియా అంటే స్వంతి చెప్పినట్టు వాళ్ళ మన పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో మన భారతీయతను, మన భారతీయ ఆత్మను ఆవిష్కరించేటువంటి గ్రంథాన్ని రాసినందుకు వారికి హృదయపూర్వక తెలియజేస్తూ ఆ పుస్తకం వెలుగు చూడాలి, మాయకి ఇంకా మంచి పేరు రావాలని తపన పడేటువంటి మహారాజు లక్ష్మి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ఫార్మా కంపెనీలో భద్రతా ప్రమాణాలను పాటించని యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇందులో ఎవరిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. పరవాడ పరిధిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో టాగూర్ ఫార్మా కంపెనీలో మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో గాయపడి షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారి ప్రస్తుత పరిస్థితిపై అక్కడ వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఒకరినొకరిని పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి
ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు. జరిగిన ప్రమాదంపై కమిటీ వేసి ప్రమాదం జరగడానికి బాధిత అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మళ్లీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు, కిమ్స్ వైద్యులు, ఫార్మా కంపెనీ యాజమాన్యం పాల్గొన్నారు. సుమారు నైట్ 12 గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే హాస్పిటల్కి రావటం, తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం 12 గంటలకి. కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం, సుమారు ముగ్గురికి సీరియస్ అవ్వటం, అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవ్వటం, అందులో భాగంగా 2 చనిపోవటం కూడా జరిగింది. వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా 40 లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో 40 లక్షల ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరిగింది. గాజువాక నియోజకవర్గంలో పలు వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పర్యటించారు. వార్డుల్లో ఉన్న సమస్యలను పల్లా శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ముఖ్యంగా 76వ వార్డులో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న డంపింగ్ యార్డు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రజలు ఇబ్బంది పడకుండా డంపింగ్ యార్డుకు ప్రహారీ గోడ నిర్మించి క్లోజర్ షెడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వార్డులో ఉన్న పలు మైదానాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలా పార్కులుగా తయారు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, రౌత్ శ్రీనివాసరావు, బోండా జగన్, పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 76వ వార్డులో ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో, ఈ డంపింగ్ యార్డ్ మీద అటు రిక్షా కాలనీ కానీ, రామచంద్రరెడ్డి కాలనీ కానీ, లేకపోతే గాంధీనగర్ కావచ్చు, పద్మనగర్ కాలనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఈ కాలనీ వాసులందరూ కూడా ఇది ఒక టైంలో బాగా స్మెల్ వస్తుంది, ఆ దుర్వాసన నుంచి మమ్మల్ని కొంచెం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి మాకు అర్జీ పెట్టడం జరిగింది. సో దాన్ని తీసుకొని ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అయితే మేము అంతా కాలనీ వాసుల తరఫున కోరేది ఏంటంటే, దీన్ని కొంచెం క్లోజ్డ్గా చేసి, అలాగే ఇంకొక అడిషనల్గా, ఎందుకంటే ఈ కెపాసిటీ తక్కువ అయిపోవడం వల్ల ఏదైతే చెత్త వస్తుందో అది 2-3 రోజులు ఉండిపోవడం వల్ల ఇది మనకి ఆ స్మెల్ రావడం జరుగుతుందని ఒక ఆలోచనకు వచ్చాం ప్రాథమికంగా. కనుక దానికి ఇంకో 2 షెడ్లు నిర్మాణం చేసి త్వరితగతిన వచ్చినటువంటి చెత్తను పంపించే విధంగా కమిషనర్ గారు దృష్టికి పెట్టడం జరిగింది. దాంతోపాటు ఆ గోడ ఏదైతే ఉందో బౌండరీ వాల్, ఆ బౌండరీ వాల్ హైట్ పెంచడం, దాని గుండా మొక్కల్ని, పెద్ద చెట్లను నాటేటట్టుగా చేయమని వాళ్ళకి కోరడం జరిగిందండి. ఇది వారికి చాలా సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో ఈ దుర్వాసన రాకుండా ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇంకోటి ఏంటంటే, ఈ షెడ్ కూడా మొత్తం పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పి మేము కోరితే వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. కనుక భవిష్యత్తులో మళ్ళీ ఈ స్మెల్ రాకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారికి మాట ఇచ్చిన సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో మా కార్పొరేటర్ గారు కూడా ఎప్పటి నుంచి కృషి చేస్తున్నారు దీని మీద, వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడికి అందరం రావడం జరిగింది. యాక్చువల్గా మన ఇండోర్ నగరంతో సమానమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి నగరం మనం విశాఖపట్నం. అక్కడ దాదాపు 20 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి. మన సిటీలో కేవలం 5 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్తో నడపడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ సంఖ్య ఎక్కువైపోయి ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వాటికి సర్వీస్ అందిలేకపోతున్నాయి. తద్వారా వేస్ట్ని కింద వేసి దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది టు అవాయిడ్ వెహికల్స్ క్రౌడ్. సో దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిన దాని ప్రకారం, ఆయన అడ్వైస్ ప్రకారం దీన్ని కూడా ఇంటర్నల్గా ఈ షీట్స్తో క్లోజ్ చేసి బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా, అదేవిధంగా ఒక కొత్త గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని అదనంగా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి శాంక్షన్ ఇవ్వడము, ఈ 2 కూడా శాశ్వత పరిష్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పొల్యూషన్ జనరేట్ అవుతుంది కాబట్టి చుట్టూ మొక్కలు ఉండాలి. సో ఆ మొక్కల్ని కూడా వేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని కూడా రేస్ చేసి ఇక్కడ ఉన్న మొత్తం సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా కార్పొరేటర్స్ కూడా చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ మీద లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా రేస్ చేయడం జరిగింది. దీన్ని స్టడీ చేసాం. యాక్చువల్గా ముందు మేము మొబైల్ కాంపాక్టర్స్తో ప్రాబ్లం సొల్యూషన్ చేయొచ్చు అనుకున్నాం, కానీ
వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ కాంపాక్టర్స్ కంటే స్టాటిక్ మన కాంపాక్షన్ సిస్టమే ఉండాలి అని ఇప్పుడు ఇక్కడికి వచ్చి రావడం వల్ల మనకి అది బోధపడింది. సో దాని ప్రకారం విల్ గో విత్ దట్. సినీ నటులకు కళాకారులకు విశాఖే పెద్ద వేదికని, ఇటువంటి వేదికపై స్థానిక నటులతో చిత్రం మొత్తాన్ని విశాఖపట్నంలో చిత్రీకరించిన వేడుక చిత్రం విజయవంతం ప్రదర్శించబడాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆసిల్మెట్ట వాసుపల్లి కార్యాలయంలో చిత్రం పోస్టర్ను వాసుపల్లి గణేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర నిర్మాణానికి విశాఖ అనుకూలమైన ప్రదేశమన్నారు. ఇటువంటి ప్రదేశంలో చిత్రం అంతా చిత్రీకరించడం స్వాగతించదగిన విషయమన్నారు. ఈ చిత్రంలో మంచి నటీనటులను నటించిన చక్కని స్టోరీ లైన్తో ఉత్తమ సాంకేతిక పరిమాణాలతో రూపొందిస్తున్న డైరెక్షన్ ఉంగరాల ఈశ్వర్, డాక్టర్ బి రమేష్ బాబు, ప్రొడ్యూసర్ డాక్టర్ రమ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ డాక్టర్ రమేష్ బాబు, దర్శకులు ఈశ్వర్, సినీ నటులు రవితేజ, ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ అధినేత కోన శంకర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రొడ్యూసర్ డాక్టర్ రమేష్ అండ్ డైరెక్టర్ గారు ఉంగరాల ఈశ్వర్ గారు, మంచి నటీనటులు అందరూ కూడా విశాఖపట్నం నుండి బేస్ అయినటువంటి నటీనటులు, కళాకారులందరూ కూడా. అలాగే ద సౌండ్ సిస్టమ్ కానీ వీడియోగ్రాఫ్ కానీ ఇవన్నీ కూడా మంచి మెసేజ్ టు ద పీపుల్ అన్నమాట. ఈరోజు ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటంటే మనం ఎంత గొప్పవాడైనా సరే, ఎంత పేదవాడైనా సరే, ఒక ప్లాట్ఫామ్ మనకంటూ ఉందన్నమాట. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే మనం ఏ రకమైన ప్రపంచాన్ని చూద్దాం అనుకుంటున్నామో, ఏ రకమైన మన దేశాన్ని చూద్దాం అనుకుంటున్నామో, ఏ రకమైన సొసైటీని చూద్దాం అనుకుంటున్నామో ఆ సొసైటీని చూపించడము మనం మాటల్లో కాకుండా ద ఈజీ వే ఆఫ్ సెండింగ్ ఎ మెసేజ్ టు ద పీపుల్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ చేయగలుగుతారు అన్నమాట. అది వెరీ గ్రేట్ అన్నమాట. ఒక సాంగ్ ద్వారా కానీ, ఒక మూవీ ద్వారా కానీ, ఒక పెయింటింగ్ ద్వారా కానీ. సో ఈరోజు ఒక మూవీ ద్వారా మనం ఏదైతే ఈ ప్రపంచం ఉండాలనుకుంటున్నామో, ఈ ప్రపంచంలో ఉండే యూత్ ఎలా ఉండాలి అని కోరుకుంటా ఉన్నామో ఆ మెసేజ్ దీంట్లో ఉంటుందని చెప్పేసి డైరెక్టర్ ద్వారా అలాగే ప్రొడ్యూసర్ ద్వారా నేను వినడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట. స్థానిక సమస్యల పరిష్కారం, నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం 97వ వార్డులో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి వసంత శంకర్ రావుతో కలిసి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో వివిధ ప్రాంతాలు పరిశీలించి సమస్యలు త్వరితగిన పరిష్కరించాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్ హైమావతి సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సేనాతి శంకర్ రావు, వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ గారు, అర్జున్ చౌదరి, ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఐద్వా నాయకులు సత్యవతి స్పష్టం చేశారు. మోడీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ఎన్డీఏ కూటమి కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ రిలే నిరాహార దీక్ష శిబిరానికి ఆమె పెద్ద మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను ఆంధ్రుల హక్కు అన్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశలో ఉంది, అది ఫైట్ చేస్తున్నాము. ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో 1443 రోజుల నుంచి 43వ రోజు నుంచి జరుగుతుంది. అంటే సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది. ప్లాంట్ అంటే మూసేస్తాము, అమ్మేస్తాము అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ మరి మూసేస్తే, అమ్మేస్తే 3.5 ఏళ్ల నుంచి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ ఫైట్ చేస్తున్నారు ఇది ప్రైవేటీకరణ కాకూడదని. మరి ఎందుకు మీరు మూయలేకపోయారు? అందుకు ఖచ్చితంగా ఈ ప్లాంట్ నిలబడుతుంది. నిలబడాలని మేము ఐద్వాగా ప్రజా సంఘంగా కూడా గత 3.5 ఏళ్ల నుంచి ఏ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాము. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అంటే మూయటానికి ఏంటంటే అక్కడ ఈరోజు జీతాలు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు.
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 లక్షల విలువ గల 102 కిలోల గంజాయిని విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీ 2 మేరీ ప్రశాంత్ని కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో హోండా యాక్టివాపై వెళుతున్న చెన్నైకు చెందిన సెల్వి వద్ద 3 సంచులు లభించాయన్నారు. వాటిలో గంజాయి లభ్యమైందని తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని మదురైకి ఈ గంజాయి తరలుతుందని చెప్పారు. ఈ కేసులో సెల్విని అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో రెండో నిందితుడు ఆమె మామ లక్ష్మణ్ శేఖర్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. అతన్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు. గంజాయి అక్రమ రవాణా, గంజాయి సాగుపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. 28 నవంబర్ మార్నింగ్ అరౌండ్ 6 o'clockకి మన దువ్వాడ పోలీసులకు వచ్చిన ఒక స్పెసిఫిక్ ఇన్ఫార్మెంట్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర దే స్టార్టెడ్ కండక్టింగ్ వెహికల్ చెకింగ్. ఆ వెహికల్ చెకింగ్లో ఒక స్కూటీ మీద వచ్చిన మహిళ 4 ప్లాస్టిక్ సంచులు తీసుకొని వెళ్ళడం గమనించడం జరిగింది. వాటిని మనము మీడియేటర్ సమక్షంలో వెరిఫై చేయగా మనకి 51 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 2 కిలోలు, అంటే మొత్తం 102 కిలోల గంజాయిగా దాన్ని గుర్తించడం జరిగింది. ఈ మహిళ తమిళనాడు మదురై జిల్లాకి చెందిన సెల్వి అని ఒక మహిళ అండి. సో ఆమెని మనం విచారించగా ఈమె తన మామ లక్ష్మణన్ శేఖర్తో పాటు మన జిల్లాకు వచ్చినట్లు, వాళ్ళ మామ ఈ గంజాయి ఆమెకు తీసుకొని వచ్చి అతను ముందుగా వెళ్ళిపోయినట్లు, ఈమె దాన్ని పట్టుకొని మదురై వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నట్లు మనకి చెప్పడం జరిగింది. మన ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం మనం వీళ్ళని పట్టుకున్నాము. సో ప్రస్తుతానికి ఈమెని మనం రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ లక్ష్మణ శేఖర్ అన్న వాళ్ళ మామ ఎక్కడున్నాడు అది కూడా వెరిఫై చేసి అతన్ని కూడా మనం అదుపులోకి తీసుకుందాం. జనసేన కార్పొరేటర్ కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కందుల నాగరాజు జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాల మధ్య అల్లీపురం కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని కందుల నాగరాజుతో కలిసి మహిళలకు, వృద్ధులకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం కందుల నాగరాజు మీడియాతో మాట్లాడారు. తన పుట్టినరోజు వేడుకలు పేద ప్రజల సమక్షంలో జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్రోణంరా శ్రీవాత్సవ్, జాతీయ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా 10,000 మంది పేదవాళ్ళకి మనం ఎప్పుడు కూడా పేదవాళ్ళ మధ్యలో నేను ఈ బర్త్డే కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఈ బట్టలు కానివ్వండి, భోజనాలు కానీ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే మరి నా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక సంవత్సరాలు బట్టి ఎవరు పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి బంగారం తాలిబట్టు, పట్టుచీర, పసుపు కుంకాలు ఇవ్వడం, అదే మాదిరిగా మరి ఎవరైనా ఆడపిల్లలు పెద్ద పిల్లైన వాళ్ళకి వెండి పట్టీలు, పట్టుబట్టలు ఇవ్వడం, అలాగే చనిపోయినటువంటి వాళ్ళకి దహన సంవత్సరాల ఖర్చులకు డబ్బులు ఇవ్వడం, అలాగనే మరి వీల్ చైర్స్ ఇవ్వడం, ఇలాగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈ ప్రజలు నన్ను ఎంతో అభిమానించి ఆదరించి మరి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మంచి మెజార్టీని గెలిపించినందుకు నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను. అదేవిధంగా మరి ఎక్కడ నియోజకవర్గంలోనే, ఎక్కడ సౌత్లోనే కాదు, ఎక్కడైనా సరే ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ముందుగా మా ఇల్లు గుర్తొస్తుంది. వాళ్ళకి నా వంతు నా సహాయ సహకారాలు అందించి వాళ్ళకి చేసి పంపించడం నా అలవాటు. అది ఆ భగవంతుడు ఇచ్చినట్టు వరంగా భావిస్తా పార్వతీ పరమేశ్వరుని ఎల్లవేళ కృతజ్ఞతగా ఉండి మరి ఇవాళ ఇంతమంది వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు పేరు పైన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాల్సిన ఇతివృత్తంతో నిర్మించిన ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని ప్రజలంతా ఆదరించాలని మేధావులు ఫోరం రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కోరారు. గాజువాక శ్రీ కన్యా థియేటర్లో విడుదలైన ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలతో తొలుత శ్రీ కన్యా థియేటర్ వద్ద చలసాని శ్రీనివాస్, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, కన్వీనర్ జె అయోధ్యరామ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉక్కు సత్యాగ్రహం ప్రజల సినిమా అని, ఈ సినిమాను ప్రజలంతా ఆదరించాలని కోరారు. ఉక్కు కర్మాగారంను కాపాడుకునే లక్ష్యంతో చిత్ర దర్శకుడు పి సత్యారెడ్డి నిర్మించారని అన్నారు. ఉక్కు కార్మిక నేతలు, కార్మికులు ఈ చిత్రంలో భాగస్వాములు కావడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. ఇక ఉక్కు పోరాటాల నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంను ప్రతి ఒక్కరూ చూడాలని అన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు ఉద్యమ ఆవశ్యకతను ప్రతిబింబించే ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
కన్వీనర్ జె అయోధ్యరామ్ మాట్లాడుతూ ఈ చిత్రం ఉక్కు పోరాటాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు, నిర్వాసిత నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు అంటే ఒక విశాఖపట్నం వారికి సంబంధించింది కాదు. 13.5 కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మ త్యాగఫలంతో ఏర్పడిన గొప్ప మనకు ప్రతిష్టాత్మక సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం. దాన్ని వాళ్ళు మొన్న స్పష్టంగా చెప్పేసి ఏఐటీసీ నేతల వల్ల కాంగ్రెస్ నేతలు, ఐఎన్టీసీ నేతలు కూడా ప్రతి కార్మికులు కూడా చెప్తున్నారు. బ్లాస్ట్ ఫర్నెస్ 2ని ఏ విధంగా దుర్మార్గంగా కుట్రపూరితంగా చేస్తున్నారు, కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కలా చేయడానికి చేస్తున్నారని వాళ్ళ చేష్టలు పరాకాష్ఠకు చేరాయి. ఇవాళ ఈ దుర్మార్గాన్ని ఆపాలి. ప్రభుత్వ సంస్థను కాపాడుకుని మానేసి ఎక్కడో ప్రైవేట్ సంస్థ కోసం వేలాది ఎకరాలు దారదత్తం చేస్తారంటున్నారు. వాళ్ళు నిర్వాసితులు ఎవరి కోసం ఇచ్చారు? అదాని గారి గ్రాండ్ ఫాదర్ కోసం ఇచ్చారు ఈ భూముల్ని. ఇవాళ ఆ విషయంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాలి, చరిత్రహీనులుగా మిగలొద్దని చెప్పి మనం చేస్తున్నాను. విశాఖ ఉక్కు 55 సంవత్సరాల చరిత్రని ఆ రోజు రాజకీయాలకు అతీతంగా నిర్వాసులు కానీ 32 మంది ప్రాణాలు కానీ త్యాగం చేసి ఇవాళ 1 కోటి మందికి ఉపాధి పొందుతున్నటువంటి విశాఖ ఉక్కుని ఎవరైతే త్యాగం చేసినటువంటి నిర్వాసుల భూముల్ని ఆదానికి ఇస్తామని చెప్పేసి ఒక ఘోరమైనటువంటి విశాఖ ఉక్కుని కావాలని చెప్పి ఉత్పత్తిని కుంటుపరిచి దీనికి కావాల్సినటువంటి నిధులు కానీ దీనికి కావాల్సినటువంటి వాతావరణాన్ని పూర్తిగా మూయడానికి కావాల్సినటువంటి యంత్రాంగానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 13.5 కోట్ల తెలుగువారు పోరాటాలు చేస్తున్నారు. రాష్ట్రంలో గౌతమ్ అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలన్నీ రాష్ట్ర రాజకీయ పార్టీలకు ముడుపులు చెల్లించి చేసుకున్న ఒప్పందాలేనని, ఇవి అక్రమ ఒప్పందాలేనని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజశర్మ, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావులు ఆరోపించారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఆదాని ముడుపులు, విద్యుత్ ఒప్పందాలు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీల పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించింది. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వి కృష్ణారావు అధ్యక్షతన వహించి మాట్లాడారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 2029 కోట్ల రూపాయలు గౌతమ్ అదానీ గత ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించినట్లు అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్ నవంబర్ 20న బయటపెట్టారన్నారు. నేటికి 10 రోజులు గడుస్తున్నా ముడుపులు చెల్లించిన అదానీపై గాని, ముడుపులు పుచ్చుకున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదనని వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక భారతదేశ సంపదను, వనరులను అదానీకి దోచిపెట్టారన్నారు. 10 రోజుల క్రితం అమెరికా న్యాయ వ్యవస్థ అదానీ ముడుపుల మీద ఒక ప్రకటన చేసింది. అమెరికా న్యాయ వ్యవస్థలో కేసు కూడా నమోదైంది. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఒప్పందాలు, అదానీతో జరిగినటువంటి ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదానీ యొక్క ముడుపులు, విద్యుత్ ఒప్పందాలు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీల యొక్క పాత్ర అంశం మీద ఈరోజు సదస్సు అనేది అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున మేము నిర్వహిస్తూ ఉన్నాం. వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ 2024 ట్రోఫీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, జాతీయ జర్నలిస్ట్ సంఘాల కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రికెట్ టోర్నీ ట్రోఫీ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరంతరం వార్తల సేకరణలో అలసటకు గురయ్యే జర్నలిస్టులకు ఆట విడుపు కోసం ఈ క్రీడలను ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఆనందోత్సవాల మధ్య టోర్నీ నిర్వహించుకోవాలని సూచించారు. క్రీడల్లో అనుభవం ఉన్న క్రీడాకారులు అందరూ పాల్గొని వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ 2024 విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టోర్నీ ఆర్గనైజర్ గురుప్రసాద్ మాట్లాడుతూ, క్రికెట్ టోర్నీ డిసెంబర్ 16 నుండి 22 వరకు విశాఖ నగరపాలక సంస్థ ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన జర్నలిస్ట్ క్రీడాకారులు డిసెంబర్ 7వ తేదీలోపు తమ టీం జాబితాలను నిర్వాహకులకు అందించాలన్నారు. మనం చాలా కాలం అయింది జర్నలిస్టులు క్రికెట్ పోటీలు నిర్వహించుకొని, అందులో భాగంగా ప్రత్యేకంగా మన ప్రసాద్ గారు ఈ సంకల్పం చేశారు. అంటే యూనియన్లకు అతీతంగా మొత్తం అందరూ కూడా ఎవరైతే ఫీల్డ్లో తిరుగుతున్నారో, ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో వారందరూ కూడా సరదాగా, దీనికి యూనియన్లకు కానీ లేకపోతే వేరే ఆర్గనైజేషన్లకు కానీ సంబంధం లేదు, అందరూ కూడా ఒక వారం రోజుల పాటు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఒక మంచి సంకల్పంతో తలపెట్టి మిత్రుడు నాకు చెప్పాడు.
దాంతో ఏంటంటే అందరూ సరదాగా ఆడుకుంటాం అంటే మా వంతు కూడా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. మన అందులో భాగంగానే డిసెంబర్ 16 నుంచి 21 వరకు కూడా ఈ టోర్నీ నిర్వహించి 22న ఫైనల్స్ జరుగుతాయి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతాయి ఈ పోటీలన్నీ కూడా. దీనికి కొంతమంది టీమ్స్ ఎంపిక చేయడానికి కానీ లేకపోతే టోర్నీ ఆర్గనైజ్ చేయడానికి కానీ కొంతమంది స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ని కూడా ఎవరైతే ఇందులో క్రీడాకారుల్లో నిపుణులు ఉన్నారో వారిని సెలక్షన్ కమిటీగా నిర్ణయించి వారి ద్వారానే టీమ్స్ని ఎంపిక చేసి పారదర్శకంగా జరగాలన్నదే అభిమతం. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు. అందరూ ఆడుకుంటామంటేనే దీనికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పాం. కాబట్టి అందరూ కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎవరు గెలిచినా జర్నలిస్టులే కాబట్టి అందరూ కూడా సరదాగా ఆడుకోవాలి. అలాగే బయట ప్లేయర్స్ ఎవరు కూడా ఆడకూడదు, కేవలం జర్నలిస్టులు మాత్రమే. ఇది కూడా యూనియన్లతో ఎటువంటి సంబంధము లేదు. జర్నలిస్టులకి కాస్త క్రీడా వికాసం, మానసిక వికాసంతో పాటు క్రీడా వికాసం కూడా అవసరం. ఇంతకుముందు విజిఎఫ్ అధ్యక్షులుగా శ్రీనిబాబు గారు నెంబర్ ఆఫ్ టోర్నీస్ నిర్వహించారు. అయితే ఈ మధ్యకాలంలో విజిఎఫ్ తరపు నిర్వహించే అవకాశం లేకపోయింది. అయినప్పటికీ మన ఆసక్తి గల జర్నలిస్ట్ క్రీడాకారులకి మరింత ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఈ ఏడాది శ్రీనిబాబు గారి నాయకత్వంలో డిసెంబర్ 16 నుండి 22వ తేదీ వరకు మున్సిపల్ స్టేడియంలో, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. శ్రీ యదుగిరి యతిరాజ మఠం ప్రస్తుత 41వ పీఠాధిపతి యదుగిరి యతిరాజ జియర్ స్వామి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ప్రోటోకాల్ ఏఈఓ వి రాంబాబు సాదర స్వాగతం పలకగా ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర శ్రీనాథరావు ఆదేశాల మేరకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, వేద పండితులు, పర్యవేక్షణాధికారి జీవీఎస్కే ప్రసాద్, వేద పండితులు నాదరస్వర వేద మంత్రాలతో పూర్ణకుంభం స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వారి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రోటోకాల్ ఏఈఓ స్వామివారి పటమును బహుకరించారు. విశాఖ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 కేజీలు గంజాయిని పట్టుకున్నట్లు ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అల్లూరి జిల్లా నుంచి తమిళనాడు గంజాయి తరలింపు కోసం ప్రయత్నిస్తున్న 5 సభ్యుల ముఠాను పట్టుకున్నామన్నారు. అల్లూరి జిల్లా జి మాడుగుల నుండి చెన్నై తరలింపు కోసం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర సమీపంలో ట్రాన్స్పోర్ట్ కు గంజాను అప్పగిస్తుండగా తమ సిబ్బంది పట్టుకున్నారని చెప్పారు. వారి వద్ద నుంచి 2 సంచుల్లో 8 ప్యాకెట్ల గంజాయితో పాటు 2 మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకుని 5 వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన 2 టౌన్ సిఐ తిరుమలరావు గారు, ఎస్ఐ సతీష్ గారు లీడర్షిప్ లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మెయిన్ షకీలా గుణ అని చెన్నైకి చెందినటువంటి లేడీ, ఈవిడ పెడలరు. వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చింది ఆవిడ. అక్కడ మొత్తం 4 చెన్నైకి చెందినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందిన చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల జీ మాడుగులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను మల్లన్న, లాసంగి మల్లన్న అని అతను అక్కడ పండిస్తున్నాడు. ఆయన దిగిరాపల్లి విలేజ్. అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మనకి రాత్రి దొరకడం జరిగిందండి. వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 8 ప్యాకెట్లు అంటే 20 కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు. ఆలయ మర్యాదలతో స్వామి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. ఏయూ హిందీ భవన్ లో అట్టహాసంగా జరిగిన డాక్టర్ ప్రయాగ మురళీ మోహన్ కృష్ణ గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ జాసు చలమేశ్వర్, పద్మవిభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. గాజువాకలో కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వార్డు పర్యటన. వార్డులలో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ కమిషనర్కి సూచన. నగరంలో అక్రమ రవాణాకు సిద్ధం చేసిన గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్న టూటౌన్ పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన ఈస్ట్ ఏసీపీ కొండపల్లి లక్ష్మణమూర్తి. ఇవి ఈ రోజు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్కారం.